లో మన మొదట ఇంట్రొడక్షన్ విభూతి యోగం చూస్తాండాము. అందులో మొదట ఈ ఈశ్వర స్వరూపాన్ని అటంటే సగుణం గాని నిర్గుణం గాని ఈశ్వరన్ ఎట్టా అన్ని వகைలోని ఈశ్వర స్వరూపనే ఉంది అనేదాన్ని పరమం వచః అనే వార్తల మేలాన ఆ వార్తల్ని నేను చెప్పాను. అటాంటి మోట ప్రతిజ్ఞ చేసి అనగా దీని వచ్చి ఒక్కరినే అరించుకునేది లేదు. అది వచ్చి నా ప్రభావాన్ని సురర్ ఋషిలు ధోరణి తెలియదు దేనింటే నేను వాళ్ళకు నా ముందాతి పుట్టినా అనేదాన్ని చెప్పి నేను వచ్చి ఈ నిర్గుణం గాని సగుణం గాని ఉండేవాడు. మాం అజం అనాదిం లోకం అకేశ్వరం అటానేదిలో సగుణం గాని నిర్గుణం గాని నేనే ఉండాను. దూర దాన్ని తెలుసుకున్నారు వాళ్ళు అన్ని పాపాల నుండి విడుబడితురు అటాని చెప్పి అనగా మనస్సునుடைய అన్ని ప్రభావాలు అన్ని ఉணர்வுలు அந்நினியேனி நான் உடைய பலவிதமான பிருத்தக் విధాహ విధవిధமான ఆ భావాలు అన్నినేని నాతోండే వచ్చింది. మత్తహ ఏవ భవంతి అటాని పేరు నాతోండే అన్నినే తోன்றிంది. அதே மாதிரி ஆறாவது ஸ்லோகால மகரிஷிலு అనగా మనవక సత్వారక ఇందులో రెండు అర్థం స్వామి చెప్పినారు. ఒకటి వచ్చి మన చూసిన అర్థం సత్వారక అనే దాని నలుగురు సనగర్ సనగాది మునివర్లు వాల్మీసి పేరు అనగా సత్వారక మనవక అని ఎత్తుకున్నారంట. 4 మణుక్கள் 14 మణుక్கள் అనేది ఒక అర్థం ఇచ్చిండారు. ఇంకొక దిల్లో వచ్చి 4 మణుக்கள் అటానిసి ఇచ్చి 4 ముఖ్యమైన మణువులని మట్టు ఎత్తుకునేట్టుగా అదావదు సృష్టిలో వచ్చి వీళ్ళే ముఖ్యమైన వాళ్ళే అనేట్టుగా 7 రిషిలని ఈ 4 మణుக்களே ముఖ్యమైన వాళ్ళే సావర్ణకల్ అటానిసి వాళ్ళకి పేరు. వాళ్ళే ఇక్కడ మెన్షన్ చేశారు అనేట్టుగా ఒక అర్థం కూడా ఇచ్చిండారు. సరే, ఇది వచ్చి ఇది వీళ్ళన్ని నేని నా మనసులోండి తోండ్రిన వాళ్ళే అటానిసి చెప్పినారు. ఇది అన్నినే అదావదు బాహ్య ప్రపంచం అంతర ప్రపంచం మనకు రోగా ఉండే ఉల్ ప్రపంచం అంటే మన అంతర మనసులో తోండ్రే అన్ని ఆ ఉలగం ఉణర్చిలు అన్నినేని అది అనగా బాహ్య ప్రపంచాల్లో ఉండే అన్ని ఇది నేనే ఉలగ అన్ని నేని నాతోండే తోటిది. ప్రజాహ ప్రజాహ అంటే ఉయిర్లు అన్ని నేని ఉలగలో ఈ ఉలగాలో లోక ఇమాహ ప్రజాహ అంట ఇదిలో ఉండే అన్ని నేని నాలోనే తోండ్రుతుంది అటాని చెప్పినారు. అనగా 7వ శ్లోకాల్లో ఈ విభూతిం యోగం అనేప్పుడు యోగం అనేప్పుడు ఆ మాయాశక్తి విభూతి అంటే దాని వెలిపాడు. అదే ఇప్పుడు మాట్లాడేమంటే ఆ శక్తి వచ్చి పొటెన్షియల్ గా మనకు రోగా తెలాకుండా అవ్యక్తంగా వెళ్ళి తోండ్రకుండా ఉంది. ఆ శక్తియే ఏమవుతుంది వెళ్ళి తోండ్రేప్పుడు విభూతిగా అవుతుంది. బాగా మాట్లాడేరు బాగా పాట పాడేరు అటాంటి చెప్పేముంటాయా అది వెళ్ళిపట్టు తోండేప్పటికి మనకు తెలుతుంది బాగా చేసేరు అటానిసి దానియ విభూతి అనేమో. అది కన్నుకు తెలాకుండా రోగం ఉండప్పటికి దానే యోగం మాయాశక్తి అటాంటి పేరు. ఈ రెండుని దోరు తెలుసుకుంటున్నారో వాళ్ళు సహ అవికంపేన యోగేన అనే దానికి సమ్యక్ దర్శన స్థైర్య లక్షణేన అటాన్సి శంకరర్స్ పేరు విளக்காలో. அதாவது సమ్యక్ దర్శన స్థైర్య లక్షణేన అంటే సమ్యక్ అంటే బాగా ముழுமையா ఉండే ఆ జ్ఞానాలు ఆ జ్ఞాన యోగతో నిలచి ఉండే ఆ జ్ఞానాల నిలచి ఉండే ఆ యోగతో ఆ లక్షణంతో ఉండే వికంపేన కంపం అంటే అసైదలని అర్థం. ఇక్కడ వచ్చి అవికంపేన అంటే ఏ విధాలోని అసంజహండ ఏ ప్రச்சனை వచ్చినాலும் సరే ఏ సూழ்நிலை వచ్చినాலும் సరే ఎది వచ్చినాலும் అది అసంజహండ ఆ జ్ఞానాలో ఉరుదిగా ఉండే స్థైర్యం అంటే ఉరుది ఆ ఉరుదిగా ఉండే ఆ దర్శనం అంటే ఆ ఆత్మజ్ఞానం దానితో సేరి ఉండే ఆ యోగం యుజ్యతే అంటే
దానిలో కూడి ఉండిన వాళ్ళుగా వాళ్ళు ఉంటారు, దానిలో సందేహమే లేదు అటాచ్. ఎవరు తెలుసుకుంటున్నారో వాళ్ళకి వచ్చి మనసులో వచ్చి ఏ విధమైన ఆ సంచలం అనేది రానే రాదు. ఎందుకంటే అన్ని దేవుడి ప్రభావం అటానేది పురుంజుకున్నా ఉంటే అక్కడ సందేహం వచ్చింది, ఒక వర్తనో ఒక కోపనో విరుప్పో ఎది వచ్చింది కానీ అక్కడ వాய்ப்பே లేదు. అంటే అన్నిని వాళ్ళు ప్రసాదంగా ఏర్చుకునే ఆ మనపక్వం వాళ్ళకి వచ్చింది. దాని నుంచి అన్నిని దేవుడి విభూతిగానే వాళ్ళు చూసేరే తవిர దాని గురించి వేరేగా చూసే ఆ ఎన్నం వాళ్ళకి లేకుండా సతావుతుంది. దాని 7வது శ్లోకాలు చూసాము. அடுத்து 8 సుతాడి ఈ అవికంపేన యోగం ఉందేగా, ఆ నిలచిన యోగం వచ్చి ఆ ఎట్టివింటిది దానిలో ఎట్టా ఆ భక్తరు వచ్చి నిలైపెట్టు ఉండారు అనే దాన్ని పற்றி ఈ 8வது శ్లోకం చెప్తుంది సుతాడి. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఈ 8లోండి 11வது శ్లోకం దాకా వద్దు ముఖ్యమైన శ్లోకాలు. మనకు ఈ దేవుడి ప్రభావాన్ని స్వామి ఓంకారంద స్వామి చెప్పేప్పుడు ఇది అన్ని నేను ఈ 4 శ్లోకానేని ఈ గీతయినుடைய సారంగా అమంజింది. స్వామి తనకు వద్దొద్దే పట్టిన తావు ఈ తావు అనేట చెప్పారు. 11வது అధ్యాయాలో 55வது శ్లోకం కూడా ఈ అన్ని భక్తినుடைய సారంగా ఉంది అనేట చెప్పినారు. దానికి నాని ఈ 4 శ్లోకం మెయిన్ గా 8, 9, 10, 11 ఈ 4 వచ్చి ఈ ఉపనిషత్ సారం గీతయినుடைய సారంగా ఇది అమంజింది. ఆ సగుణ భక్తి నుంచే ఆ నిర్గుణ భక్తి అనేది మన రోగా ఉత్పత్తి అవును ఉరువవును అనే దాన్ని బాగా చెప్పింటారు. శంకరరు వచ్చి బాగా విளக்கంగా దీనిలో చెప్పింటారు అనే దాన్ని చెప్పింటారు. ముఖ్యమైన శ్లోకాలు తిరిగి మన ఆழ்ந்து సింధించాల్సిన శ్లోకాలు. సుతాడి అహం సర్వస్య ప్రభవః. అహం అంటే నేను, నేదోరు వాసుదేవన్ అనిసి మన చెప్పే ఆ పరబ్రహ్మం నేను అటనేరు. అదాவது ఇక్కడ వాసుదేవ ఆఖ్యం, వాసుదేవ ఆఖ్యం అంటే వసుదేవరుடைய కొడుకు అనేట. ఇక్కడ వచ్చి దాని వచ్చి సగుణ బ్రహ్మం, అదాவது ఈ ఉరువత్తోడు కూడియవాడు అనే దానిని మన ఇక్కడ పురించుకోలే. ఆ వాసుదేవన్గా ఉండే వసుదేవருக்கு పుట్టిన ఆ కృష్ణర్ గాని ఆ సగుణం గాని మన ఎత్తుకోలే. అదే టయాలో నిర్గుణం గాని మన పరబ్రహ్మం గాని ఎత్తుకోలే అనేట్టుగా దీనిలో చెప్పారు. అహం అంటే రెండునే, సగుణం గాని నిర్గుణం గాని ఉండే ఆ పరబ్రహ్మం అనేట్టుగా. అహం సర్వస్య ప్రభవః మత్ ప్రభవః యాక్చువల్గా సర్వస్య అంటే జగతః, ఈ జగత్తునుடைய జగత్ అంటే ఈ ఉలగం, ఈ ఉలగాలో ఉండే అన్నియుடைய ప్రభవః అంటే ఉత్పత్తి తోற்றம் సత్వం. ఈ తోற்றம் పిరపిడం, ఈ తోற்றாనికి కారణంగా నిమిత్త కారణంగా ఈ ఉలగాన్ని పడచేదానికి కారణంగా ఉండేవాడు దోరు ఈ ఈశ్వరన్, ఆ మాయా సహిత ఈశ్వరన్, సగుణ బ్రహ్మంగా ఉండే ఆ ఈశ్వరన్ అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అహం సర్వస్య ప్రభవః అన్నిని ఉరువాయిందుకు పిరపీడంగా ఉండేవాడు అనేదాన్ని ఇక్కడ ఎత్తుకోలే. அடுத்து మత్తః సర్వం ప్రవర్తతే. మత్తః అంటే నాతో ఉండే,
సర్వం అన్నినేని ప్రవర్తతే. ప్రవర్తతే అంటే అన్నినేని నాదిలోండే ఇయ్యంగుతుంది. నావుடைய ఆ సత్తా స్ఫురణ నుంచే అన్నినేని ఇయ్యంగుతుంది అటనిసి అర్థం. ఇక్కడ సర్వం అనేప్పటికి ఈ సృష్టి స్థితి లయం అన్ని నడుతా ఉంది. ఆ தொடர்ந்து అన్ని నడిసేది పూర్వం ఇక్కడ ఉండేది ఆ స్థితి అనగా మోట ప్రభావ పుట్టిసింది అనగా దాని ఉடைய స్థితి అనగా లయం అనగా ఆ స్థితిలో ఉన్నప్పటికీ చేసే செயல் దాని బలంలు దాన్ని అనుభవించేది ఇది అన్నినేని అడగి ఇది అన్నినేని మారుకుంటా ఉంది. దానే మనకు వచ్చి ప్రవాహ నిత్యం అటాని చెప్తారు. అదావదు ప్రవాహ నిత్యం అంటే ఇప్పుడు నీళ్లు గంగా నీళ్లు పడుతుతా ఉంది అంటే అది ప్రవాహ నిత్యం. అది వచ్చి నిత్యంగా పడుతుతానే ఉంది. కాబట్టి ఆ ఒకవేళ ఉంటే నీళ్లు ఇంకొకవేళ అక్కడ లేదు. అక్కడ వచ్చి కంటిన్యూస్ నీళ్లునుடைய ఫ్లో కంటిన్యూస్ పోతానే ఉంది. దాని ప్రవాహ నిత్యం అటం. அதே மாதிரி మన வாழ்க்கைలో అన్ని మారుకుంటా నడుతానే పోతాంది. కాబట్టి మనం ఏమించేము నిత్యంగా నేను ఉండాను అటానే ఎంచేము. కావంటే ఇది అన్నినేని ఇక్కడ మనకు రోగం నడిసేది అన్నినేని నిమిషానికి క్షణానికి అన్ని మారుగుంటానే ఉంది. మన ఒళ్ళులోండి అన్నినేని మారుతాంది. మన కన్నుకు తెలాలేదే తవిర అన్నినేని మారుగుంటానే ఉంది. అదే ప్రవాహ నిత్యం. మనకు అది నిత్యం మారి ఉంది ఒక తోற்றாన్ని ఇస్తుందే తవిర అది ఉண்மையான నిత్యం లేదు అనేదాన్ని మన పురించుకోలే. ఆ పరబ్రహ్మని నేనే ఈ ప్రవాహ నిత్యంగా ఉండే ఆ మారుగుంటా ఉండే ఇదిని నేనే అటనిసి రెండు నేనే దాన్ని పురించుకో అటనిసి ఇక్కడ చెప్పారు. పోట అహం సర్వస్య ప్రభవ. ప్రభవ అంటే అన్ని పిరపేడంగా పడచేవాడుగా నిమిత్త కారణంగాని నేనే ఉండా. మత్తక సర్వ ప్రవర్తతే అనేప్పటికీ ఆ ఉపాదానం కారణంగాని నేనే ఉండుగా అన్నిగా నేనే తోற்றம் ఇచ్చేను అనే దానిని ఇక్కడ చెప్పారు. అనగా ఇది మత్వా என்று அறிந்து అట మన తెలుసుకుని దోండు భజంతే మాం దోరు నన్ను భజంతే. భజంతే అంటే మొక్కేరో వழிபడేరో. బుధాహ దోరు అట్ట వழிபడేరు బుధాహ. బుధాహ అంటే அறிவாளிகள் ఇక్కడ అర్థం. అదావదు దీని అన్ని తెలిసిన వాళ్ళు. దోరు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఈ దేని తెలిసిన వాళ్ళు ఈ ఈశ్వర స్వరూపాన్ని పற்றி బాగా తెలిసిన వాళ్ళు. యాక్చువల్గా దీనిలో బుధాహ అంటే అవగత తత్వార్థాహ అటనిసి ఇచ్చిండారు అర్థం. అవగత అంటే అరించిన వాళ్ళు. దేని అరించిన వాళ్ళు తత్వార్థాన్ని. ఈ తత్వ అర్థాన్ని ఎది ఉళ్ళపడి ఏముందో ఉண்மைగా ఏముందో దాన్ని క్లియరా తెలిసిన వాళ్ళే వాళ్ళే బుధాహ బుద్ధిమాన్లు. పరంపొరులునుடைய తత్వాన్ని క్లియరా తెలిసిన సగుణంగాని నిర్గుణంగాని మాయా సహిత ఈశ్వరన్గా వాడు ఎట్టా ఉన్నాడు ఒకటి లేకుండా బ్రహ్మతత్వంగా ఎట్టా ఉన్నాడు. మొదట 3 స్టేజ్ గా మనం చూసిండాము ఏற்கனவே. మొదటి స్టేజ్ లో దేవుడు పడచేందు ఈ ఉలకాన్ని పడచేందు అటని ఇచ్చేము. రెండవది అది వచ్చి నిమిత్త కారణం. రెండవది స్టేజ్ లో అన్ని ఉపాదాన కారణంగా ఆ దేవుడే ఉన్నాడు. దేవుడు వచ్చి అన్ని కాని మాండే విళంగేందు అట అనేప్పటికి అది వచ్చి అభిన్న నిమిత్త ఉపాదానం. ఆ నిమిత్త కారణంగా ఉండే అదే దేవుండే పరిణామం అవి ఆ మాయా సహితంగా ఉండుకుని పరిణామం అవి అన్ని కాని వాండే ఉన్నాడు అట అనేదాన్ని చూసాము. దానిలో వచ్చి సెకండ్ స్టేజ్ లో అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అనేదాన్ని పురించుకుంటున్నాము. அடுத்து 3வது స్టేజ్ లో వివర్త ఉపాదాన కారణంగా అదావదు ఈ దేవుడు ఈ పరంపొరులు వచ్చి తోట్ర మాత్రంగా అన్నిగా తెలుతుందే తవిర అక్కడ ఏ విధమైన మాత్రం నిగழ்దలేదు అనే దానిని మన పురించుకోలే. బట్టి నామరూపంగా తోట్ర మాత్రంగా మట్టునే అన్ని ఉందే తవిర ఉண்மைగా ఎదినే దొరకదు. రియల్లా ఉండేది ఆ ఇది మట్టునే. దీన్ని పురించుకున్నామంటే బుద్ధిమాన్ అట అనేసి చెప్పాము. ఆ తత్వాల్ని అన్ని క్లియర్ గా తెలిసినవాంటే సర్వ సమన్వితాహ. ఈ దీనిలో ఇంకొకటి మనం ఏం పురించుకోవాలంటే
ఇదిలో వచ్చి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం దాకనే చెప్పారు. அடுத்து వివర్త ఉపాదాన కారణం అనేది మన 13వ అధ్యాయాలని గనక చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి సమన్వితాహ అనేప్పటికి భావ సమన్వితాహ అంటే ఆంద భావాల సమన్విత అంటే దాంతో సేరి ఉండేవాళ్ళు అని సత్తం. అదాదు పరమార్థ తత్వ అభినివేశ అని సత్తం. పరమార్థ తత్వాన్ని అభినివేశ అంటే దానిలోని అట్నే ఆ ఆంద ఉణర్వులో ఆ అండులో తెలచేవాళ్ళు, ఆ భక్తిలో దానిలోని ఆ దైవికமான భక్తిలో తెలచేవాళ్ళు అట్లాంటి అర్థం. ఆ పరంపొరుల కోసం మనసు ఏంగి దానిలోనే దానికోసమే అదే అన్ని మనకు చేత ఉంది, దానిuடைய ఇది లేకుండా ఎదినే నడాదు అనే దాన్ని పురించుకుని ఆ అన్బు కోసం ఏంగే వాళ్ళు అట్ట ఆ దానిలోనే ఈడుబాడుతో ఆ భక్తితో ఉండేవాళ్ళే ఈ భావ సమన్వితాహ. వాళ్ళే బుధాహ. వాళ్ళు నన్ను నేందోరు వాసుదేవాఖ్యం పరం బ్రహ్మంగా ఉండే నన్ను భజంతే వழிபడేరు. ఎట్టా వழிபడేరు? ఇతి మత్వా ఎట్టా తెలుసుకుని అహం సర్వస్య ప్రభవ నేనే అన్నికి తొడకంగాని అనగా అన్ని செயல் నడిసేదానికి, అది ఉండేదానికి, అది అழிంచేదానికి అన్నికి కారణంగా నేనే ఉండాను అనే దాన్ని పురించుకుని నన్ను దానిలోనే ఆ అన్బు కోసమే వేరే దేని అదావదు ఈ ఈశ్వరనే అన్నిగా ఉన్నాడు అనేప్పటికి దానిలో వచ్చి ఏ విధమైన ఆ మారుబాడాన థింకింగ్ ఎన్నానికి అక్కడ దోవనే లేకుండా సకాపోతుంది. దాని బాగా మన తిరిగి యోచితనే మనకు దానిలోనే ఊరంగానే దానిuடைய బ్యూటీ, దానిuடைய మహిమై మనకు పురించింది ఆరంభించును. ఎట్లా అంటే ఇప్పుడు ఒక దానిలోనే ఇప్పుడు ఒక్కొక్క అనుభవాలు మన ఏకపట్ట అనుభవాలు మనకు అవుతుంది. வாழ்க்கைలో అనుభవాలు వచ్చి మారి ఉంది. సుఖాన్ని అవుతుంది, దుఃఖాన్ని అవుతుంది. సుఖం వచ్చేప్పుడు మనం ఏం చేయము, అన్ని మనకు బాగా నడుతుంది, మననే చేసినట్టుగా అటంతా ఏం చేయము. దుఃఖం వచ్చేప్పుడు కానీ వాళ్ళ నుంచి నడిచింది, వీళ్ళ నుంచి నడిచింది అట అనేసి వద్దే వర్తపడేము. ఈ ప్రచన నుంచి వాళ్ళు ఇట్ట ప్రచన చేస్తారు, దాని చెట్ట విసింది అట అనిసిందని ఇంకోరిని తప్పు చెప్పే ఎన్నం ఊరుతుంది. కావంటే ఈ అన్నిని దేవుడియ ప్రసాదంగా ఎంచింది ఆరంభించేప్పుడు ఒక్కొక్క అనుభవాన్ని దేవుడియ ప్రసాదం అట అనేసి ఎంచింది ఆరంభించేప్పటికి ఇక్కడ వచ్చి వేరే థింకింగ్ ఏని వచ్చింది అయిపు లేకుండా సకాతుంది. అక్కడ వచ్చి సుఖం దుఃఖం అట్టనే ఎన్నం కూడా వాళ్ళకి ఉండదు. అన్నినే ఈశ్వర ప్రభావం అనేప్పటికి అక్కడ దాని వ్యత్యాసంగా చూసే ఒక ఎన్ననే లేకుండా వాళ్ళకి సకాపోతుంది. అదే ఇక్కడ వద్దే ముఖ్యం. అన్నినే అన్నిటి సోర్స్ గా ఆ దేవుండే ఉన్నాడు అనేప్పటికి ఇప్పుడు కోయిలు పోయేము, ప్రసాదం ఇచ్చారు. ఆ ప్రసాదం వచ్చి కల్కండుగా ఉండొచ్చు, తీర్థంగా ఉండొచ్చు, తులసిగా ఉండొచ్చు, బాగా నింద ముదురుపు అన్ని వేసి ఒక లడ్డుగా ఉండొచ్చు. అట లేకపోతే ఏది ఒక కొంచెం సరిగా ఇది చేయని దాని నుంచి ఒక కొంచెం రాయిలతో సేరి ఉండే ఏదైనా ఒక ఇదిగా పొంగలో ఏదో ఉండొచ్చు. ఏది ఉంటున్నాను సరి అవాళ మనకు వచ్చి ఒక ప్రసాదం అనేప్పటికి దానిలో వచ్చి ఏ విధమైన మనస్సు ఒక ఇది లేకుండా దాన్ని ఎత్తుకునే మనపక్వం మనకు వచ్చును. అదే మారియే வாழ்க்கைలో అనేసి చెప్పారు. తిరిగి దాన్ని సమయం ఎంఫసైజ్ చేసి ముఖ్యత్వం ఇచ్చి చెప్పారు. అన్ని దేవుడుடைய ప్రసాదం అనేప్పటికి అన్ని అనుభవాలనేని అక్కడ వ్యత్యాసం లేకుండా సతావుతుంది. ఏది వచ్చినాலும் స్వాగతం నల్వరవు ఆగతే స్వాగతం కుర్యాత్ గచ్చంతాం న నివర్తయేత్ అంటారు.
ఆగతం, ఆగతే అంటే వచ్చేప్పుడుగు ఏ అనుభవాలు వచ్చినాலும் దాని స్వాగతం, దానికి మన దేవుడుடைய ప్రసాదం అటాన్సి నల్వరవు అటాన్సి వెల్కమ్ అటాన్సి దాని ఏతుకునేది. గచ్చంతాం అది పోతుంది అంటే గంచతాం నివారయ్యది, ఏది పోతుందో దాని తని తడ చేయాల్సిందిలా, అది వాటి పోనిసి విశ్రావళ వచ్చేదాన్ని తడుతను కూడాదు, పొయ్యేదాని తడుతను, వచ్చేదాన్ని నల్వరవుని ఏత్తుకోలే, పొయ్యేదాన్ని దానికి తడలేకుండా తడై ఏదినా వేసి లేదు ఇది నడాకుడా, ఇది ఇట్ట మరి మనకు నడాకుడాదు అటనిసి మనసులో మనకాని ఒక అయ్యో వాళ్ళు ఇట్ట చెప్పకూడదు, నన్ను వీళ్ళు ఇట్ట చెప్పారు, వీళ్ళు ఇట్ట చెప్పకూడదు, వీళ్ళు ఇట్ట నడాకూడదు, బిడలు ఇట్టనే ఉండాలి అటనిసింటే మనం ఎంచేమిగా అది ఎదినేని మనకు అట్ట మనకు మనసులో ఒక తడై అనుభవ వచ్చే అనుభవాన్ని మనకు తడై వచ్చిందింటనేని అక్కడ మన దేవుడుடைய ప్రసాదంనే దాన్ని ఎంచలేదు అని అర్థంగా అవుతుంది. దాని నుంచి మనం ఏం చేయాలి, అన్నినేని ఇది ఇవాళకు మనవుடைய ప్రసాదం. నడిచిన పాస్ట్ నడిసి ముడించిందానియో నడుతా ఉండేదానియో మనకి ఏ విధమైన చాయిస్ అనేది దానిలో లేదు. దాని వచ్చి మన ఏం చేయాలి, ప్రసాదంగా ఏత్తుకునేది అక్సెప్టెన్స్ మట్టునే అక్కడ వెళ్ళవును. అది ఏత్తుకునేది అనేది ముళ్ళు మనస్సుతో ఏత్తుకునేది అనేది ఎప్పుడు వెళ్ళవును అంటే దేవుడుடைய ప్రసాదంగా ఎంచితే మట్టునే అది వెళ్ళవును. ఇట్ట మన పళహంగా అదే కర్మయోగాలో మన మొదటి 6 అధ్యాయాలు చూసాము. అది చెయ్యంగానే మనకు మనసులో ఈ రాగద్వేషం అనేది మట్టుపడిందిగా ఆరంభించును. ఏది ఉంటున్నాலும் దేనికి ఒక తడై లేకుండా అన్నినేని ముళ్ళు మనస్సుతోని ఏత్తుకునే ఆ భావం అన్నిని ఒక మనసులో వచ్చి ఒక తడై అనేదే లేకుండా అన్నిని ముళ్ళు మనసుతో ఏర్చుకునే ఆ ప్రసన్స్ వచ్చి అప్పుడే వచ్చును. ప్రసాదం అనే ఎత్తంగా మనకి ఈ రాగద్వేషం అనేది ఉండదు. భావ సమన్వితాహ అనేప్పటికీ ఆ భక్తిలోనే తోయింది దానిలోనే అట్నేని ఊరి తెలచ్చి అనిసిందా చెప్పేదేక దానిలోనే తెలచ్చి ఉండేది. ఆ దేవుడుடைய అన్నిలోని ఆ ప్రభావాన్ని చూసి అదిగానే మనని ఫీల్ చేసి అన్నిలోని ఆ దేవుడుடைய బ్యూటీని మహిమని మన చూడంగా దానేని మన చూసేయంగా అసవేయంగా తిరిగి వసుడు ఎంత ఇదిగా ఇది నడిచింది అనే దాన్ని మన ఎంచి చూడంగా దాని ఉடைய ఆ బ్యూటీని రసించంగా ఆ దానిలోని మనసుని రమ్మించ పెట్టంగా అది వచ్చి అది ఉడిసి వేరేగా మనసు థింక్స్ చేసే తన్మై కూడా లేకుండా సకావును. దానిలోనే మనస్సు ఇళయోడి సకాఫోను. అదే ఇక్కడ వద్దే ముఖ్యం. దానే ఇక్కడ అట్ట ఉండే వాళ్ళే బుధాహ భావ సమన్వితాహ అనేది తని అదింత ఈ అన్నిలోని ఆ దేవుడు ఉండే దీన్ని క్లియర్ పురుంజుకునేప్పటికీ అది వచ్చినే తవర దేవుడుடைய ప్రభావం మనం వచ్చి జనరల్ గా చెప్తా ఉండవు. ఊరిగా అన్ని దేవుడు ఉండారు ఆ ఒక అంతే ఒక వార్త అలవులో మట్టునే అది ఉందే తవర ఒక్కొక్కటిలోని దాన్ని రసించే తన్మై మనకు రాంగా అన్నిలోని అదాదు ఇప్పుడు మాట్లాడేప్పుడు ఆ సద్దు అవుతుంది. సద్దు ఇట్ట అవుతుంది ఊరిగా వచ్చున ఆ ఎనర్జీ ఎక్కువ ఉండి అవుతుంది. ఫుడ్ తినే ఫుడ్ లోండి ఆ ఫుడ్ ఎక్కువ ఉండి అవుతుంది. అదిని ఏకపట్ట ఫ్యాక్టర్స్ అన్నిలోని ఎన్నో ఆయిరకణకాన కారణీలు చేరుతనే ఆ ఒక ఇన్సిడెంట్ అనేది నడుతుంది అనే దాన్ని గమనించి దాని బ్యూటీని రసించి ఒక్కొక్కటిని చేసేప్పుడు ఇది వచ్చి మనం వచ్చి అన్నిని క్యాన్సల్ అవుతుని ఒక ఏదో మాట్లాడే ఉంటే అన్నిని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అதாவது అన్నిని మన లేస్గా ఎత్తుకుంటున్నాము. ఒక్కొక్కటిని ఆ అందం ఆ రసిపు తన్మై మన దాన్ని గమనించి చెయ్యంగా
దానియుடைய బ్యూటీని ఆ అందాన్ని రసించంగా ఈ భేద భావనకి అక్కడ తావే లేకుండా సకాఫవుతుంది. దానే ఇక్కడ వద్దే ముఖ్యత్వం ఇచ్చి చెప్పారు. అహం సర్వస్య ప్రభవ, అన్ని సోర్స్ గాని నేనే ఉండాను. ఏది ఎక్కడ ఏం నడిచినాలం, ఏది దేని అక్కడ తొడకం అనేది ఎక్కడ ఉంటున్నాలం అన్ని సోర్స్ గా నేనే ఉండాను. మత్తః సర్వం ప్రవర్తతే, నా ఉండేదానిచ్చే నాతో ఉండే నావుడే సత్తా స్మరణ నుంచే అన్నినేని ప్రవర్తతే, అన్నినేని ఇయంగుతుంది. అటాని పురుంజుకుని దోరు నన్ను బుధాహ భావ సమన్వితాహ, బుధాహ అంటే బుద్ధిమాన్கள், భావ సమన్వితాహ అంటే ఆ భావాలనేని తెలచి ఉండేవాళ్ళు. అట్ట ఉండేవాళ్ళు ఈ నన్ను ఆழ்ந்த ఉణర్వుతో నన్ను వழிபడేరు అనేది ఈ 8வது శ్లోకాలో చెప్పినారు. அடுத்து 9 సుతాడి. మచ్చిత్తా మద్గతః ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్తా మద్గతః ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్తాః మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతః చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అదావదు ఇక్కడ ఇంత వద్దు ముఖ్యమైన శ్లోకాలు. మచ్చిత్తాహ, చిత్తం అంటే మనసు, మచ్చిత్తాహ అంటే నాతోనేని మనసుని పెట్టుకుండే వాళ్ళే. మయి చిత్తం ఏసాంతే మచ్చిత్తాహ, தோறு என்னிடத்திலேயே மனதை வைத்தவர்கள் சத்தம். నాలోనేని మనసుని వాణ్ణి తవిర, అదావదు ఇట్ట చూసిందిగా ఆరంభించగా అన్ని అనుభవాలు అన్ని సోర్స్ గా ఆ దేవుండే ఉన్నాండు అనేదాన్ని పురింజంగా వాండి తవిర ఒకటినే లేదు అనేదాన్ని క్లియరా తెలాంగా వేరొక్కటినే అక్కడ ఎంచింది దోవడు ఏమించినా అది వాండుடைய ఎన్నంగానే ఉన్ను అనేదే అక్కడ మన పురించుకోవాల్సింది. మచ్చిత్తాహ అంటే వాండుతోనే ఆ ఎన్నాని పెట్టుకుండేవాళ్ళు అనగా మద్గత ప్రాణాహ. ఇక్కడ ప్రాణాహ అనే దానికి 2 అర్థం ఇచ్చిండారు. ప్రాణాహ అంటే జీవనం అనే ఒక అర్థం, ఇంకొకటి వచ్చి ఇంద్రియాలు అనే అర్థం, 2 అర్థం ఇచ్చిండారు. అన్ని అదావదు ఈ జీవనేని తన வாழ்க்கைని ఆ దేవుడి కోసం అర్పణం చేసిన వాళ్ళు. అదావదు మద్గత జీవనాహ అని అర్థం. జీవనాహ అంటే ఈ జీవన్, ఈ అన్ని దేవుడుடைய ప్రభావం అనేప్పటికి ఈ ఒళ్ళు కూడా దేవుడుடைய ప్రభావనే కా. ఈ జీవించి ఉండేది కూడా వాండుடைய ప్రభావనే. ఆ మద్గత ప్రాణాహ అంటే వాండుடைய దిల్లోనే వాండుతోనేని నా వాల్వుని ఈ ప్రాణాన్ని గత అంటే ఇచ్చినది. తనుடைய జీవనాన్ని ప్రాణాహ అంటే జీవనం, ఆ వాల్వుని అన్నినేని వాండు కోసం అర్పణం చేసిన వాళ్ళే ప్రాణాహ అనగా. ఇంకొక అర్థం ప్రాణాహకు వచ్చి ఈ పులన్கள் అన్నినేని, అన్ని ఈ కన్ను చెవి అన్ని జ్ఞానేంద్రియాలు అన్నినేని అది అన్నిని కూడా వాండు కోసమే అర్పణించిన వాళ్ళు. అటంటే ఎవరితో ఈ కన్ను ఏమేం చూతుందో అది నీవుடைய ప్రభావనే, చెవి ఏమేముంటుందో అది పూర నీ ప్రభావనే, ఏం మాట్లాడుతుందో నోరు అది అన్నినే నీ ప్రభావనే, ఏమి చేస్తుందో అది పూర నీ ప్రభావనే. ఎంతో అన్నిని వాండుடைய మహిమే నుంచి దాని దిల్లో ఉంది. ఇప్పుడు నీళ్ళు ఈ సువైతో ఇట మారి ఉంది అంటే అది వాండుடைய ప్రభావనే. ఇప్పుడు చెవిలో ఒక సౌండ్ వింటుంది అంటే ఆ సౌండ్ గా ఉండేదానికి
ఈ దేవుడి ప్రభావనే కారణం. కన్ను ఒకటి సూతుంది అంటే అది ఆ కలర్ లో ఆ ఉరువాలో అంత అందంగా ఉంది అంటే దానికి దేవుడి ప్రభావనే కారణం. అటాంటి అన్ని పులన్கள் అన్నినేని ఇంద్రియాలు అన్నినేని దాని செயல்ని శక్తితో చేతుంది అంటే అన్నినేని వాండుடைய ప్రభావనే. అటానేప్పటికి ఆ ఇంద్రియ విషయాలు అన్నినేని ఈ పులన్கள் అన్నినేని ఆ దేవుణ్ణే చూసేట్టుగా తిప్పి ఉడిసినారు. హట్ట మద్గత ప్రాణాక అన్ని ఇంద్రియాలని పులన్లని అన్నినేని ఆ దేవుడి కోసం దేవుణ్ణి చూసేట్టుగా ఉపసంహృత కరణాహ అటని అర్థం. మయి ఉపసంహృత కరణాహ అంటే మా ఎన్నిడத்தில் మయి అంటే నాతో ఉపహృత ఉపసంహృత కరణాహ అంటే అన్ని పులన్లని వాండు నోకే తిప్పి ఉడిసేది. తలయే నివనంగా అటాంటి సింత పాటలు ఉందర భజన పాటల్లో పాడుతురు. అన్ని నేనే చేసేనో నేను నడిసిపోయేది ఇంత నీకు చేసే ప్రదర్శన నేను చూసేది ఇంత నిన్నే అటానేట్టుగా అన్ని వాండి కోసం చేసేట్టుగా అంటే అన్ని తావులోని వాండే ఉండట్టుగా వాండి ఈ భక్తుని ఎంచేదానించి విరాట్ స్వరూపంగా అన్నినేని ఎంచేదానించి ఈ పరంపొరుల్ని విరాట్ స్వరూపంగా ఎంచేదానించి అన్ని కాని వాండే ఉన్నాండు అటనిసి పురించుకున్నాం దానిచి అట్ట బుద్ధిమాన్గా ఉండేవాండు ఇక్కడ వాణ్ణి పట్టి ఇక్కడ చెప్తా ఉంటారు. దానించి వాండుకు అన్ని వాండుடைய పులంగల్ చూసేది అన్నినేని ఆ దేవుండే అటనిసి పురించిన వాండు అన్నిని అట్టమారి వాడు మార్చుకున్నవాడు. అప్పుడు వేరే వేరే దీన్ని చూసేదాన్ని కూడా అన్నినేని దేవుణ్ణి నొక్కియ దేవుణ్ణి పట్టియ సిందనేనే. అదావదు ముందరొచ్చి ఆభరణాలని చూతా ఉండేము, ఇప్పుడు తంగాన్ని చూసేము ఎట్టా అది మారి ఆదిని పురించుకోలే. ముందరొచ్చి ఆ బయట నామరూపాలని అన్ని వాచేతా ఉండేము, ఇప్పుడు ఆ నామరూపాన్ని ఉడిసి ఆ அஸ்தி பாதி பிரியம் அஸ்தி பாதி பிரியంతో సచ్చిత్ ఆనందం இருப்பு உணர்வு ఆనందం దాని మన చూసిందిగా దానిuடைய మూల కారణం ఏమి, దానిuடைய సత్తా స్ఫురణం ఏమి, దానిuடைய ఉన్మయాన తాత్పర్యం ఏమి, దాని మన వాచేసిందిగా ఆరంభించగా మనకు మనuடைய దృష్టి ముందట వట్టి మెటీరియలిస్టిక్ దృష్టిగా ఉండేది పూరానేని కొంచెం కొంచెంగా ఆ డివైన్ దృష్టిగా మారిందిగా ఆరంభించిన దైవీக కన్నోటంగా మనని మారిసిందిగా ఇది వద్దే ఉపయోగంగా ఉన్నది. ఇట్ట మారంగానే మనకు రోగం ఉండే ఈ భేద బుద్ధి అనేది మారిందిగా ఆరంభించిన అదే కడిసి పేరు. అట్ట ఉండేవాండు మద్గత ప్రాణాహ మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ అట్ట చిత్తం పెట్టుకుండేవాళ్ళు మద్గత ప్రాణాహ వాళ్ళని ఆ దేవుడి కోసం అర్పణం చేసిన వాడు అన్ని పులన్లని ఆ దేవుని నోకే తిప్పి ఉడిసిన వాడు బోధయంతః పరస్పరం అంటే వాళ్ళు అట్ట ఉండే ఆ బుధాహ అంటే బుద్ధిమాన్கள் వాళ్ళకు రోగం మాట్లాడేప్పటికి మార్చి వాళ్ళు పరస్పరం అంటే వాళ్ళకి రోగం ఒకరొకరు మాట్లాడుకునేప్పుడు బోధ ఎంత కంటే నా దేవుణ్ణి పట్టియే మార్చి చెప్పుకుంటున్నారు. నాకు దేవుడి అనుగ్రహం నాకు ఎట్టా ఉన్నది అనే దాన్ని ఇంకొకరికి చెప్పేది, వాళ్ళకి ఎట్టా ఉంది వాళ్ళు ఇంకొకరికి చెప్పేది అట్ట అనేసి వాళ్ళకి రోగా చెప్పుకుంటున్నారు. బోధ ఎంత అంటే బోధించుకుంటున్నారు. అది వద్దే ముఖ్యం. సత్సంగం అనేప్పటికీ అందరూ మెటీరియల్ ఈ నామరూపాలని మాట్లాడకుండా ఎట్టా ఆ దేవుడి అనుగ్రహానికి మన வாழ்க்கைలో అన్ని మారుతా అవుతుంది. ఆ ఎన్నం ఆ థింకింగే మనకు ఉండాల, దాని పట్టియే మాట్లాడాలి అందరు. ఆ ఎన్నమ్మ ఆ ఇది ఉండాలా అనేదానే ఇక్కడ చెప్పారు. బోధయంతః వాళ్ళు వచ్చి ఆ బుధ அறிவுள்ளவர்கள் ఏం చేతురు అట్ట మారియే మాట్లాడుతురు. బోధ ఎంత అంటే ఆ విషయాలనే మాట్లాడుతురే తవర వేరే దీని వాళ్ళే మాట్లాడరు. వాళ్ళు ఒక్కరు మాట్లాడేప్పటికి తిరిగి దేవుడుடைய విషయాన్ని పట్టియే దేవుడు ఎట్టా మనకు అనుగ్రహం చేసినారు,
ఒక్కొక్క విషయాల్లోని వాడుடைய మహిమ ఎట్టా ఉంది అనే దాన్ని బట్టి ఒకరొకరు మారి చెప్పుకుంటారుట. అనగా కథయంతః చ, కథయంతః అంటే ఇప్పుడు ఫ్రీగా మాట్లాడేప్పుడు, అదావదు బోధయంతః అంటే చెప్పి ఒక్కొక్కరు బోధించుకుంటున్నారు. అనగా నిత్యం కథయంతః ఎప్పుడు మాట్లాడేప్పటికి ఆ దేవుని பற்றிய லீலையே మాట్లాడుతారు. దేవుடைய ஞானம் பலம் வீரியம் ఈ గుణాలని పట్టింతాడి మాట్లాడుతారు. జ్ఞాన బల వీర్యాది ధర్మైహి విశిష్టం கதயந்தக, அதாவது ஞான பலம் வீரியம் முதலிய தர்மைகி ఆ ధర్మాలని పట్టి దేవుడుடைய జ్ఞానం ఎట్టా ఉంది, ఆర్డర్లీగా అన్ని ఎట్టా నడుతా ఉంది అనే దాని పట్టిని మాట్లాడుకుంటారు. కథ ఎంతకంటే ఊరికి సాధారణంగా మాట్లాడేప్పుడు కూడా వేరే విషయాలు వాళ్ళకు ఉండదు. ఈ విషయాలని పற்றிய దేవుడుடைய అనుగ్రహం అనగా దానివుடைய వాళ్ళుடைய మహిమలు వీర్యాలు బలం దీని పற்றியே మాట్లాడుతూ ఉంటారే తవిర వేరే విషయం అనేదే అక్కడ ఉండదు అనేదే ఇక్కడ పేరు. కథయంతః బోధయంతః అట్ట నిత్యం ఎప్పుడే అట్ట మాముంటే ఎన్నై పట్రియే ఆ పరంపొరుల్ని పట్రియే వాళ్ళు మాట్లాడే దాని నుంచి తుష్యంతిచ రమంతిచ వాళ్ళు ఎప్పుడేని తృప్తిగాని సంతోషంగా ఆనందంగాని ఉంటారు. ఇట మరి ఏవి వేరే ఎన్నాలే లేకుండా వాళ్ళు ఉండేదాచి తుష్యంతి అంటే తృప్తిగా ఉండారు. వాళ్ళకి వచ్చి ఆ సగుణ దృష్టిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ ఉపాసనే ఒరుముగపట్ట మనసుతో ఆ దేవునితో భక్తి చేసేది, వాడితో అన్పుగా ఉండేది, ఆదిలోనే వాళ్ళు ఎనంచి ఉండేదాని నుంచి ఆ ఉల్లార్న అన్పుతో ఆ దేవుడితోనే ఎనంచి ఉండేదానించి దాని ఉడిచి వాళ్ళ నుంచి వేరే ఎన్నని ఎంచుది కూడా వాళ్ళ నుంచి వెళ్ళవదు. అట్ట ఉండేదానించి తుష్యంతి దాని పట్టియ అందరితో ఆ విషయాల్ని పట్టియ అందరితో పகிர்ந்துకుని మాట్లాడుకుని ఉండేదానించి వాళ్ళు తృప్తిగా సంతోషంగా ఉండారు. అదే టయాలో రమంతిచ అనేప్పటికి వాళ్ళతో ఇంకొకరితో అడేప్పటికి దాన్ని షేర్ చేసుకుని వాళ్ళకి ఏం నడిచిందో దాన్ని ఇంకొకరితో పகிர்ந்துకుని సంతోషంగా ఉండారు. తుష్యంతి సంతోషపడేరు. అదేది వాళ్ళుగా ఉండప్పటికి తనిగా ఉండప్పటికి ఏం చేశారు, దానిలోనే నిష్ఠలో ఉండుకుని ఆ నిర్గుణ బ్రహ్మలో ఆ నిర్గుణ దృష్టిలో మనసులో అది తవిర ఏం లేదు అనే దాన్ని పురించుకుని ఆ రమంతిచ మనం ఓట్నే చూసిందాము. ఇంకా ఆత్మనా తుష్టక సంతుష్టక రమంతిచ అనేది ఇంత ఏற்கனவே నింద మాట చూసిందాము. అట్ట వాళ్ళకి రోగని రమ్మించుకుని నిష్ఠలో ఉండేందుకుని వాళ్ళ నుంచి వెళ్ళవుతుంది. దేని నుంచి అంటే వాళ్ళకి వేరే ఏ థాట్ లేదు, ఏ భేదాన్ని తెలాలా, అన్నిని దేవుడిగా చూసే ఆ తన్మయ ఉండేదానించి ఎట్ట ఒక పిరంగా ఉండే వాళ్ళతో ఒక తొడర్బు ఉంటే ఎట్ట ఒక ఆనందాన్ని అనుభవించుతామో అది మారి ఇతను వీళ్ళొచ్చి ఆ పరంపరులతో ఆ ఒక ఓరు నిలైపట్ట అన్బుతోని వాళ్ళు దానిలోనే తుష్యంతిచ రమంతి దానే ఇంకొకరితోని పగిర్ந்துకుని వాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళని దానిలోనే రమ్మించుకుని ఉండారు. అదే తుష్యంతిచ రమంతిచ. ఇంకో తరువాత మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ, అదాదు మచ్చిత్తాహ అంటే నాతోనేని మనసుని పెట్టుకుని మద్గత ప్రాణాహ నా వాళ్ళని నా కోసరనే అర్పణించుకుని అన్ని పులన్లని నా నోకియే తిప్పి ఉడిసి బోధయంతః పరస్పరం ఒకరొకరుగా ఏం చేసేది బోధయంతః అంటే బోధించుకుంటున్నారు. ఈ ఈశ్వర అనుగ్రహం పట్టిని ఈశ్వరుடைய కటాక్షం ఎట్టా వాళ్ళ పైగ పడుతుంది, ఎంత ఇదిగా దేవుడు వాళ్ళ வாழ்க்கைని కరెక్ట్ గా దోవలో ఎత్తుపోతా ఉన్నాడు అనేది ఎంత అని ఒక్కరొక్కరు పగిర్ந்துకుని దానే ఇంకొకరికి బోధించి అదావది ఏ దీనికి దేనించి వర్తపడాల్సిందా ఎంత వద్దే కీళ్ స్టేజ్ లో ఉంటే కూడా ఆ దేవుడుடைய అనుగ్రహం ఉంటే వాడి కండిపా మనని ఆ మంచి దీనికి ఎత్తు సకాఫోను అనే ఆ శ్రద్ధ
ఆ శ్రద్ధ వచ్చేదానికి ఒక్కొక్కరు వాళ్ళ దీని అనుభవాలని పகிర్ந்துకునేప్పుడు కండిపుగా ఆ ఒక నంబికై శ్రద్ధ అనేది వచ్చును. ఆ శ్రద్ధతో మన తిరిగి మనவுடைய ఎన్నాల్ని ఎత్తుకొచ్చేప్పుడు ఆ அதிர்வுలే మన ఎన్నాల్ని పాజిటివ్ గా మారుస్తుంది. నెగటివ్ అనే ఆ ఎన్నాలని ఉడిసి మంచి తనంగా మనం ఎంచే ఆ అన్నిని ఎంచేప్పుడు మన வாழ்க்கை ఒక మంచి దోవలో మంచి మురైలో పోయిందుకు వాய்ப்புగా అది అమంచుతుంది. అట వీళ్ళు ఏం చేసేది బుధార్లు బుద్ధిమానులు అందరూ బోధయంతగా పరస్పరం వాళ్ళుగా దాని పట్రియని ఆ దేవుడి అనుగ్రహం పట్రియని ఒకరొకరు మాట్లాడుకుని ఆ మహిమల్ని అనుగ్రహాల్ని ఆ దేవుడుடைய ఆ ప్రభావాల్ని దానే మాట్లాడేరు. కథయంతహచ నిత్యం మాం కథయంతహచ నన్ను పట్రియే వాళ్ళు మాట్లాడేరు. ఏం మాట్లాడేరు నన్ను పற்றி? బలం వీర్యం ఆ బలం దేవుడుடைய ఆ వీర్యాన్ని లీలాన్ని జ్ఞానాన్ని దీని పట్రియనే వాళ్ళు మాట్లాడారు. ఎప్పుడు నిత్యం వాళ్ళు వేరే వార్తలే వాళ్ళకి లేదు. ఈ దీని పట్రియనే ఈ దేవుడుடைய విషయాలని పట్రియే వాళ్ళు మాట్లాడారు. తుష్యంతిచ రమంతిచ ఒక్కొక్కరితో పகிர்ந்துకునేప్పటికీ వాళ్ళు ఇంకో ఈ విషయాలనే పகிர்ந்துకునే దానించి వాళ్ళు సంతోషంగా తృప్తిగాని ఉండారు. రమంతిచ అంటే దానిలోనేని రమ్మిచ్చి ఉండారు. అదావదు సగుణ ఈశ్వరన్గా అన్ని తావులో ఆండు ప్రభావాల్ని చూసేదానించి దానియే అందరితోని మాట్లాడి పகிர்ந்துకుని సంతోషపడేరు. తనగా அமைதிగా ఉండప్పటికి ఆ దేవుణ్ణే ఎంచుకుని అదే నీవుடைய ఆ నిష్ఠలోనే ఉండేదానించి అదిని వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. దానిలోనే రమ్మిచ్చిని ఉండేందుకు వాళ్ళ నుంచి వెళ్ళవుతుంది. ఇదే 9వ శ్లోకం. அடுத்து 10. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. தேசாம் தேசாம்ட்ட వాళ్ళకి దోరికి అబుదాహ அறிவாளிகள் బుద్ధిమాన్கள். అదే మరి మొదట 7వ శ్లోకాలు ఉండే దాని ముందాతి ఉండే వాళ్ళని పట్టి చెప్తా వచ్చారు. ఇకంపేన యోగేన యుజ్యతే అట ఉండేవాళ్ళు అన బుధాహ బుద్ధిమాన్గా ఉండేవాళ్ళు అట మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ అటంతా ఉండే ఆ మనిషిది. తేసాం వాళ్ళు ఎట్లా ఉండారు? సతత యుక్తానం. సతత యుక్తానం అంటే ఎప్పుడేని ఆ భక్తితో ఎనంచి ఉండేవాళ్ళుగా. ఎప్పుడేని ఆ దేవుడి మహిమయనే ఎంచుకుని దానిలోనే ఎనంచి ఉండేవాళ్ళు. సతత యుక్తానం భజతాం. భజతాం అంటే మొక్కేవాళ్ళు. భజతాం ఎట్టా మొక్కేరు? ఏదైనా విరుంబి అర్థార్థి జిజ్ఞాసుంతా మన చూసామిక. ఏదైనా తేవై కోసం మొక్కేది, నా వర్తాలంతా పోవలే అటని మొక్కేది అటంతా మొక్కేరా అంటే లేదు. వాళ్ళు ఎట్టా మొక్కేరు? ప్రీతి పూర్వకం. ప్రీతి అంటే అన్బు కోసం మాత్రం మొక్కేవాళ్ళు ఆ జ్ఞానిలు అనేట్లా. వాళ్ళు వచ్చి ఏ విధమైన ఎదురుబార్పు లేకుండా మొక్కేవాళ్ళు. దేవుడు నాకు ఇది చెయ్యాలా, దేవుడు అది చెయ్యాలా అటనిసి దేనిని ఎదురు చూసి వాళ్ళు మొక్కలా. వాళ్ళు అన్బు కోసం మట్టు అన్బు సెల్తేవాళ్ళు. దేవుణ్ణి ప్రీతి పూర్వకం దానికి ఆ అన్బుతోని దేవుణ్ణి వழிபడేవాళ్ళు. వాళ్ళకి దేవుడు ఏం చేశారంట? దదామి బుద్ధి యోగం. వాళ్ళకి బుద్ధి యోగాన్ని నేను ఇచ్చాను. ఇక్కడ బుద్ధి యోగం అంటే సమ్యక్ దర్శనం, ఆత్మ జ్ఞానం అర్థం.
అదావదు దీనికి మొదట మనక 2వ అధ్యాయాల బుద్ధి యోగం వచ్చింది. దానిలో వచ్చి కర్మయోగం ఎత్తుకోలే. ఇక్కడ వచ్చి ఆత్మ జ్ఞానం ఈ విరాట్ స్వరూపాన్ని మొక్కంగా దేవుడు వాళ్ళకి ఆ బుద్ధిని ఇచ్చారు. తెలివాన ఆ బుద్ధి. అదావదు ఇది అన్నినే దేవుండే అనే దాన్ని పురించుకుని అన్నినేని నామరూప మాత్రనే ఈ తోట్ర మాత్ర సారమట్ర దీని మన యోచించాల్సిన అవసరం లేదు. ఇది అన్నినే ఏ విధ సారని దీనికి లేదు అటానిసి పురించిన వాళ్ళు. ఈ సంసారం అనేది ఏ విధమైన ఆ సారం అంటే దానికి దాని తాత్పర్యం ఉన్మై తన్మై అనేది ఎది నేని దానిలో లేదు అనే దాన్ని పురించిన వాళ్ళు. అట్ట పురించిన వాళ్ళు వాళ్ళకి ఈ ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చేను, బుద్ధి యోగాన్ని ఇచ్చేను. ఆ బుద్ధి యోగం ఏన మాం ఉపయాంతితే, ఏన అంటే ఎదనాల్ దేని పెట్టి ఆ ముழுமையான ஞான ఏ அறிவால் ఆ బుద్ధి యోగం పెరిగా దాని ఏన మాం ఉపయాంతి తే ఆ அறிவு పెట్టే மாமுண்டை என்னை உபயாந்தி தே ఆ బుద్ధిమాన్கள் అందరినేని నన్ను అడంజేరు. అదావదు ఆత్మ జ్ఞానం ని బాగా తెలుసుకుంటేనే ఈ ఈశ్వరన్ పట్రి అన్ని పట్రినేని మనకు ఒక తెలివాన ఒక அறிவு అనేది వచ్చును. దాని నుంచి ఆ ఆత్మ జ్ఞానాన్ని నే వాళ్ళకి ఇచ్చేను అటానిసి దేవుడు చెప్పారు. అట విరాట్ స్వరూపంగా నన్ను దోరు మొక్కేరో అన్ని గాని నన్ను దోరు తెలుసుకుంటున్నారో అన్బు మాత్రంగా నన్ను దోరు వழிபడేరు. అన్బు కోసం మాత్రం వేరే ఏ ఎదురుబార్పు లేకుండా అన్బు కోసం మాత్రం నన్ను మొక్కి ఏవాళ్ళ నాతోనే నా ఉடைய ఎన్నాలోనేని ఎనంచి ఉండేవాళ్ళు దోరో వాళ్ళకి నేను ఈ బుద్ధి యోగాన్ని ఇచ్చాను, ఈ ఆత్మ జ్ఞానాన్ని నేను ఇచ్చాను. మాం అనేదానికి ఇక్కడ అర్థం వచ్చి ఆత్మ అభిన్నం మాం. అదావదు ఈ ఆత్మ బ్రహ్మానికి వేరేగా లేకుండా ఆ ఆత్మ బ్రహ్మంగానే ఉండే నన్ను అర్థం. ఆ ఇరైవన్ కాని ఆత్మ కాని ఉండే నన్ను మా ఎన్నై ఉపయాంతితే ఈ அறிவுతోనే ఏన అంటే இந்த அறிவால் அர்த்தம். இந்த அறிவால் தே అంటే ఆ బుధాహ அறிவாளிகள் మాం ఎన్నై అంటే ఇక్కడ దోరు ఆ బ్రహ్మం ఆత్మ ఇరైవన్ అదంతా చెప్పేవి ఆ పరంపొరుள் ఆ మేలాன ఆన్మాని తే వాళ్ళు ఉపయాంతి అడంజితురు. ఈ దీని క్లియరా ఈ ఆత్మ జ్ఞానాన్ని ఉణర్దంగానే ఈ ఈశ్వర జ్ఞానం అటనిసి ఏం చెప్పేమో ఆత్మ జ్ఞానం ని ఏం చెప్పేమో ఈ బ్రహ్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం అన్ని ఒకటే. దాని దోరు ఈశ్వర జ్ఞానం ఈశ్వర స్వరూపం అన్ని ఒకటే. దీని దోరు క్లియరా తెలుసుకుంటున్నారో ఆ ఉண்மை నిலைని ములుసుగా తెలిసిన వాళ్ళు దోరో వాళ్ళు వచ్చి నన్ను అడంజితురు. దీనికి ఉంటే ఆ బుద్ధి యోగాన్ని నేను వాళ్ళకి నన్ను అడంజేదానికి ఏ அறிவுతో వాళ్ళు నన్ను అడంజితురో ఆ அறிவுని ఆ ఆత్మ జ్ఞానాన్ని నేను వాళ్ళకి ఇచ్చేను అటనిసి ఈ శ్లోకం మూలంగా ఉరుది ఇచ్చే డెఫినెట్ గా ఖండిపుగా వాళ్ళు వచ్చి నన్ను అడంజితురు. ఈ బుద్ధి యోగం నేను వాళ్ళకి ఇచ్చేను, ఆ బుద్ధి యోగం మూలంగా వాళ్ళు నన్ను అడంజితురు అటనిసి. అదావదు దీనిలో ముఖ్యంగా మనం ఏం పురించుకోవాలంటే ఈ அறிவுకుని செயலுக்குని ఏం వ్యత్యాసం అనేది ఏర్కడమే మనం చూసిందాము. జ్ఞానం అనేది அறிவு, ఆ జ్ఞానం అనేది వచ్చి ఉండేదాన్ని సూచించును. ఇప్పుడు నాకు ఉందాది ఒక పెన్సిల్ ఉంది అంటే ఆ పెన్సిల్ కరుపు కలర్ లో ఉంది. దీని ఉండేదాన్ని సూచించేదే அறிவு అనేది. అదే ఇది செயல் అనేది వచ్చి కారకం అంటే అది వచ్చి ఒకటిని చేసి ఉత్పత్తి చేసేది అనేది ఉత్పత్తి చేసును. కాబట్టి ఈ அறிவு అనేది దేనిని ఉత్పత్తి చేసేది ఉండేదాన్ని తెలివ సూచన అంతే.
செயల్ అనేది వచ్చి ఒకటిని ఉరువాకును அறிவு వచ్చి ఏముందో దాని అట్టనే మనకు సూచించును. செயல் కారకం, కర్మ వచ్చి కారకం, ఆ జ్ఞానం అనేది జ్ఞాపకం. జ్ఞాపకం అంటే అది ఏముందో దాన్ని మనకు సూచించును అంతే. రెండుకు వ్యత్యాసం మనకు క్లియర్ గా పుంజుకోవాలి. మన కారకం అంటే ఏற்கனவே చూసిండాము. ఇప్పుడు నేను ఉండాను అంటే నేను ఈ పెన్సిల్ ని చూసేను అంటే నే కర్త, నే செய்பவன், பார்ப்பவன். నేను ఈ పెన్సిల్ అనేది అక్కడ ఒక பார்க்கப்படும் பொருள். ఆ పొరుల్ని నేను చూసేను. ఆ பார்ப்பது అనేది అక్కడ செயல். ఈ ఆ பார்ப்பவன்గా பார்க்கப்படும் பொருள்గా అనగా ఈ பார்ப்பது అనే ఈ కణ్ మూలంగా ఈ కన్ను అనేది అక్కడ నాకు ఒక కరువిగా అక్కడ ఉపయోగపడుతుంది. ఆ కరువి మూలంగా నేను ఈ పొరుల్ని చూసేను అటనేప్పటికి ఇదిలో ఇది అన్ని నేని ఒక செயல் అనేది అక్కడ నడుతుంది. ఈ செயல் అన్ని నడుతనే వేరే వేరేగా ఉండే ఇది అన్ని సేరి అక్కడ ఒక செயல் ని నడిపించబడుతుంది. కాబట్టి ఈ జ్ఞాపకం, జ్ఞానం అనేదిలో ఇక్కడ செயల్ ఒకటినే లేదు, ఉండేదాన్ని మనకు సూచిస్తుంది అంతే. అక్కడ ఈ செயల్ అనేది మన నాలెడ్జ్ తెలుసుకుంటున్నాము. దానిలోని ఈ పెన్సిల్ అంటే దాన్ని ఏమి చెయ్యాలో దాన్ని నేను రాసింది ఉపయోగపడితేనే ఆ ప్రయోజనాన్ని మనం అనుభవించుతాము అన్ని ఉంది. కాబట్టి அறிவுలో వచ్చి అక్కడ ఒక విధమైన ఇదిని దొరకదు. அறிவுలో వచ్చి అది సూచించును అంతే. అక్కడ వచ్చి కొత్తగా అది ఎదినే ఉత్పత్తి చెయ్యదు. అక్కడ ఉండేదాన్ని అది ఇది ఈ కలర్ లో ఉంది అంతే. దాని పని ఆ జ్ఞానం అంతతో ముడించుతుంది. ఆ వ్యత్యాసం మనకి ఇక్కడ తెలాలి. ఇక్కడ వచ్చి ఆ జ్ఞానంని ఇస్తుంది అంటే ఆ ఈశ్వర జ్ఞానాన్ని పట్టి అక్కడ వచ్చి కొత్తగా ఎదిని ఉరువాకల అక్కడ ఉండేదాన్ని సూచిస్తుంది. అదావదు ఆ வாழ்க்கைలో మన అడంచేది వచ్చి రెండు టైప్. ఒకటి వచ్చి మనతో లేని దాన్ని అడంచేది, అసాధ్యస్య సిద్ధికి. అదావదు ఇంకా మన అడంచలేదు దాన్ని మన అడంచేవు. ஆனா ఇంకోటి వచ్చి సిద్ధస్య సిద్ధి. ఏற்கனவே మన అడంచిండాము దాని మన అడంచిందానే అడంచే ఉంటే ఏమర్థం? ఏற்கனவே మనతో ఉంది అది అంటే మన దాన్ని పురించుకోలేదు. దాన్ని ఇంకొకరి ధోరణ చెప్పేప్పుడు దాన్ని పురించి దాన్ని తెలుసుకుంటున్నాము. అట అనేసి తెలుసుకుంటున్నాము. అదే ఆ அறியாமைలో వచ్చి அறியாமைలో మన ఏది ఇళందినామో దాన్ని ఈ அறிவு మూలంగా మనకు సూచించేది. அறியாமைతో మనకు మన పురించకుండా అండర్స్టాండ్ చేసుకోకుండా ఏం చేసేము ఇది మనతో లేదు అని మనగా కற்பనే చేసుకుంటున్నాము. ఇప్పుడు మన జనరల్ అనే అందరూ చెప్పుతారు ఇక నా నుంచి ఇంత వెళ్ళవదు అట అనేసి ఇంత అని అన్ని చెప్పితున్నాము. కాబట్టి మన ముయర్చి చేసినామంటే ఎదిన్నే ముడించదు అనేది మనతో లేదు. సిద్ధం అనేది ఏற்கனவே మనకు వచ్చి அறிவு స్వరూపంగా ఉండేదానించి ఆ చేతన స్వరూపంగా ఉండేదానించి దానికి ఆ ముయర్చి అనేది ఉండప్పటికే అభ్యాసం అనేది ఉంటే ఎదినాలు చేసిందుకు ముగించును అనేదే దీనిలోండి మన తెలుసుకునేది. సిద్ధస్య అంటే ఏற்கனவே మన సత్సిత్ స్వరూపంగా ఉండే మనుషులు, మన ఆ ఇరుపు ఉణర్వు ఆనందంగా ఉండే మనుషులు మనం ఏం చేసేము ఈ తేవలేని కుళపాలని అన్ని మన రోగ ఈడిసి వేసుకుని దాన్ని మరచితున్నాము. మన ఆనందాన్ని మననే మరచుకుని ఏం చేసేము అయ్యో ఆ బిడ్డ ఇట్ట మన నుంచి చెప్పిందే, ఆ బిడ్డ ఇట్ట లేదే, లేకపోతే ఇన్ని ప్రచనలు నడుతా ఉందే దాని నుంచి ఇది సరిగా రాదే అట అనిసింతాని మనగా ఆ నడిసేదాని ఈ నామరూపాల్లో నడిసే ఆ అనుభవాల్ని మన బయ్య ఎక్కించుకుని మనం ఏం చేసేము దల్లోనే ఒళండుకుంటా ఉంటాము.
దీని మన ఉడిసి అరియామల్ని మన ఉడిసేపుడుగు నీకేపుడుగు ఎన్నాళ్ళలోనే అది అన్ని ఉంది. ఎన్నాళ్ళని నీకేపుడుగు ఆటోమేటిక్ గా ఉண்மை స్వరూపాన్ని మన புரிஞ்சுக்கு ஆரம்பிச்சிட்டோம். అదే ఇక్కడ ఉద్దే ముఖ్యం. దానే ఇక్కడ చెప్పారు அறிவுతో బుద్ధి యోగానియే నేను నీకు ఇచ్చేను అటనేరు. அறிவு ఉన్నందింటే దేవుణ్ణి మన అడంజిరాచు, ఈజీగా అడంజాచు అనేదే ఇక్కడ. మన ఇళందేది అనేది ఎన్నాళ్ళ నుంచి మన ఇళందేమే తవిర మన அறியாமை నుంచి ఎన్నం మూలంగానే మన இழந்திசாமோன்னு మనగా కற்பனை చేసేమే తవిర ఉண்மையான ఇళత్తల్ అనేది అక్కడ దొరకదు. பொருள் నష్టం ఉండొచ్చు, లేకపోతే మన புகழ் నష్టం, செல்வால் நஷ்டம் ఉండొచ్చు, లేకపోతే మన సూழ்நிலையில ఉరవులు ఇదింతా పిరించచ్చు. అట్ట మారి నష్టాలు ఎన్ని కాని ఇళపు ఉండొచ్చు. కావంటే ఇళపులు అన్నినేని ఈ ఎన్నాళ్ళ నుంచే జాస్తిగా పెద్దగా తెలుతుంది. ఎన్నాళ్ళని మన ఉడిసా ఉంటాయి, ఎన్నాళ్ళని మన సరిచేసేందుకు పడేసా ఉంటే ఇళపులు అన్నినేని ఒక పెద్ద మ్యాటర్ గా మనకు తెలియదు. ఇళపులు అనేది వాళ్ళకేలో సహజం అనే దాన్ని పురించుకుని దానిలోండి మన ఎట్టా ఇది అవ్వాలి, సరి చేసుకోలే అనే దాన్ని మన ఈజీగా పురించుకుంటాం. దానే ఇక్కడ చెప్పారు తేసాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతితే. తేసాం వాళ్ళకు వాళ్ళకి సతత యుక్తానం ఎప్పుడు లేని భక్తితో ఉండే వాళ్ళకి ప్రీతిపూర్వకం. ప్రీతిపూర్వకం అంటే అన్బుతోని ఏ విధ ఎదురుబార్పు లేకుండా నాతో అన్బుతోని నన్ను మొక్కే వాళ్ళకి దదామి బుద్ధి యోగం తమ్ముంటే వాళ్ళకి ఈ బుద్ధి యోగాన్ని నేను ఇచ్చేను. தம்மன்ட்ட இந்த புத்தி யோகத்தை ததாமி தருகிறேன். ఈ బుద్ధి యోగాన్ని ఏన ఈ அறிவுతో తే புத்திமான்கள் ఏం చేశారు, మాం ఉపయాంతి నన్ను అడంజుతారు. ఈ ఆత్మ జ్ఞానం ఉంటేనే ఈశ్వరని మన అడంజిద్దు వెళ్ళవును. జ్ఞాన మన చూసింటామే ఏற்கனவே ஞான யோகம் శ్రవణం మనన నిధిధ్యాసనం మూలంగా నిష్ఠை అవంగా ఆటోమేటిక్ మన దేవుణ్ణి అడంజితుము. ఆత్మ జ్ఞానం ఉంటే దేవుణ్ణి అరించేది వద్దే ఈజీ సులభం అనేదంతా మనం ఏற்கனவே చూసింటాము. దాన్ని అడంజితుము అని చెప్పారు. అదే దాని విளக்கనే ఈ 11వ శ్లోకం కూడా ఉంది. టైం అయింది, ఎత్తు కూర్చుంటా.